గౌరవనీయులు సీతారాములు గారు, ఇతర పెద్దలందరికీ, అలాగే హాజరైన ప్రియ సోదరులందరికీ నమస్కారం. ఒక్కరోజు ఇవాళ అంత చర్చలు పెట్టారు బడ్జెట్ డిస్కషన్. ఈ ఒక్కరోజులోనే సమాధానం అన్ని అయిపోవాలి. అందువల్ల నేను అసలు రాలేని పరిస్థితి, రాలేనేమో అని చెప్పాను. మళ్ళా మీరు సమస్యలపైన ఆందోళన చేస్తున్నప్పుడు సమస్యలపైన అడగటానికి ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యేగా నేను ఉండి ఇవాళ రాకపోతే ఎలాగని దాంతో, ఎందుకంటే మన అందరి తరఫున మీరు పార్టీ ఏదన్నా కానీ ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సాధ్యమైన మేరకు మీ వాయిస్ మా వాయిస్ ద్వారా వినిపించే ప్రయత్నం చేయాలని సంకల్పంతో తొమ్మిది కూడా తీసుకెళ్ళాను ఒక మన చేనేత బృందాన్ని. సరే, ఏదైనా ఈ ప్రభుత్వంగా త్వరితగతిన అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. ఎందువల్లంటే చేనేత వ్యవసాయంలో అంతర్భాగమైన వ్యవసాయం తర్వాత ఒక పెద్ద వ్యాపకం ఇది చేనేత వృత్తి. వ్యవసాయం తర్వాత కొన్ని లక్షల మంది ఆధారపడినటువంటి రంగం చేనేత రంగం. ఈ చేనేత రంగం ఇది బాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ రంగాన్ని ఇది ఒక చేనేత అంటే ఇది ఒకలాంటి చేతి వృత్తి లాంటిది. ఇది మరింత మరణించకుండా నేను బతికించుకోవాలి. ఒకనాడు చేనేత వస్త్రాలు లేకపోతే ఆ రోజుల్లో అగ్గిపెట్టిలో చీరలు తయారు చేసిన నైపుణ్యం కలిగిన వాళ్ళందరూ మీ పూర్వీకులు, మీ పెద్దలే. అటువంటి ఆ వృత్తిలో ఉన్న కళా నైపుణ్యాన్ని, ఆ వృత్తికి సంబంధించినటువంటి నాణ్యతను, వృత్తిలో ఉన్నటువంటి అనుభవాన్ని వాటిని దక్కించుకోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళకంటే మీరందరూ నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అది చేనేత కానీ లేకపోతే పంచవృత్తుల వాళ్ళు కానీ లేకపోతే వడ్రంగులు కానీ లేకపోతే కళాకారులు కానీ లేకపోతే బంగారపు పనులు చేసేటువంటి వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఈ సమాజం రూపాంతరం చెందుతున్న రోజుల్లో చాలా మిగిలిన వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు అనేది నా అభిప్రాయం. కాకపోతే కాలగమనంలో మిమ్మల్ని వెనక్కి నెట్టేశారు. ఎందుకంటే ఒక పని మీద ఒక ఎక్స్పర్టైజ్ రావటం ఉండటం అనేది వాడు గొప్పవాడే కదా, ఎట్లయినా గొప్పవాడే కదా. ఇప్పుడు నాకు ఏ పని మీద ఎక్స్పర్టైజ్ లేదు. రాజకీయాల్లో తిరుగుతున్నాం కాబట్టి, రోజు అదే పని మీద ఉంటున్నాం కాబట్టి రాజకీయ నాయకులుగా ఇది మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీలాగా పని చేయమనండి, లేకపోతే ఒక కవి కళాకారులు పాట పాడమనండి, లేకపోతే ఇంకొక బంగారం శిల్పిలాగా శిల్పం చెక్కమనండి, లేకపోతే ఇతర ఏ పని కూడా చేతకానాలం మేము. అన్నిట్లో ఆడిపోయిన వాళ్ళు మీరు. మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కుంటి సాగులు మాని మీరు అడిగే చిన్న సమస్యలే. యార్న్ సబ్సిడీ ఒకటి, విద్యుత్ సబ్సిడీ ఒకటి, తర్వాత పాత బకాయిలు మీకు రావాల్సినవి ఉన్నాయి, అవి తీర్చేసేయండి. ఎంత సమస్య ఇదంతా కూర్చుంటే మీ అందరి సానుభూతి, అభిమానం పొందొచ్చు కదా. ఇది సింపుల్ లాజిక్. ఈ సింపుల్ లాజిక్ లో ప్రెస్టేజ్ తీసుకోవద్దు. నేను కూడా ఇప్పుడు అవకాశం ఉంటే మాట్లాడేటప్పుడు నేను కూడా చెప్తాను ఖచ్చితంగా. అందువల్ల పెద్ద బడ్జెట్ కూడా కాదు ఇది. ఒక్కో రంగాన్ని అలా తీసుకుంటూ ఆ రంగానికి సంబంధించి పెద్దలు పిలిపించుకుని మీ సమస్యలు ఏంటి, మీకున్న ఇబ్బందులు ఏమిటి, మీ కోరికలు ఏమిటి, మేమేం చేయగలుగుతాం అని చెప్పి మాట్లాడి చేస్తే అది నిజమైన బడ్జెట్ అవుతుంది. వాళ్ళందరూ వాళ్ళు కూర్చుని వాళ్ళే లెక్కలు వేసుకుంటే అది బడ్జెట్ కాదు. అందువల్ల మీది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఆ విధంగా వాళ్ళు రావటం అంటేనే, నేను ఇక్కడ రావటం అంటేనే, మీకు మద్దతుగా మాట్లాడటం అంటేనే ఇవాళ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇందులో న్యాయం ఉండబట్టే నేను వచ్చినా, సీతారాములు గారు వచ్చినా, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఇందులో న్యాయం లేదో మేము రాము. నేను చాలా వెంకటరెడ్డి గారు కూడా అక్కడ కరీంనగర్ లో ఒక పెద్ద కార్యక్రమం ఆయన ప్రారంభించాడు. అందువల్ల మీకు న్యాయం జరిగే వరకు కూడా మేము అంటూ ఉంటాం అని చెప్పి మీ సమస్యలు కూడా నాకు అర్థమైంది. నా దగ్గర కూడా కాపీ ఉంది, పొద్దున్న మన వాళ్ళు కూడా వచ్చారు. నేను మీ పోరాటంలో విజయవంతం అవ్వాలని
మీ వృత్తిని మరింత నైపుణ్యం వైపు దీన్ని ఎందుకంటే కాలం కూడా మారుతా ఉంది. అచ్చగా చేనేత మీద బ్రతకాలని కూడా నేనేం చెప్పను, కానీ దీనిలో నుంచి మరి టెక్నికాలిటీ సాంకేతికతను జోడించి తద్వారా దీన్ని కూడా పరిశ్రమలాగా చేసుకుంటూ ఆ పరిశ్రమల్లో మీ పాత్ర ఉండే విధంగా, ఎందుకంటే చెప్పులు పరిశ్రమ పెడితే అందులో వేరే వాళ్ళు వచ్చేస్తారు, లేదా ఈవెన్ మంగళ షాపులు పెట్టినా కూడా వేరే వ్యాపారాలు అయిపోతుంది. అట్లా కాకుండా మీకు సంబంధించినటువంటి ఏదైతే దీన్ని ఒక పరిశ్రమగా గుర్తించి దీనిపైన పరిశ్రమలను ఏర్పాటు చేసి అందులో మీకు అవకాశం ఇచ్చి మీకు రుణ సౌకర్యం కల్పించి అట్లా ఇటు వృత్తిని బతికించినట్లయితే ఈ జరుగుతున్నటువంటి సాంకేతికతను కూడా అందిపుచ్చుకున్నట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ మీ పోరాటంలో వెన్నంటి మేము అందరం ఉంటామని తెలియజేస్తూ నమస్కారం.